ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यो नमः। नमो गुरुभ्यो नमः। प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ दत्तात्रेयसमारम्भा दत्तरामावधूतमध्यमा सदानन्दनागमाम्बपर्यन्ता वन्दे गुरुपरम्परा। जय गुरुदत्त महाराज को, दत्त रामावधूत को, सदानंद स्वामुల వారికి, నాగమాంబ గురుమాతకు, సకల గురుదేవులకు హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. జయ గురుదత్త. శ్లోకము 22 కాంచి పెగించే. गीताध्यानम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्नपारिजाताय स्तोत्रवैत्रैकप्राणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पादो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। जय श्री कृष्ण परमात्मा को जय। ఈరోజు మనకు 8వ రోజు భగవద్గీత పారాయణములో 4వ అధ్యాయాన్ని 22వ శ్లోకం నుంచి 8వ రోజుగా ఈరోజు పారాయణం జరుగుతున్నది. ప్రారంభం చేయండి. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడును
సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడును, ఫలముల యొక్క ప్రాప్తముల యందు సమబుద్ధి కలవాడు, లేక కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను సమభావంతో నుండువాడు అగు మనుజుడు కర్మను చేసినను బంధింపబడడు. ఇక్కడ అప్రయత్నంగా లభించిన ఏమని ఫస్ట్ పదం చెప్పు. అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడు. వాడు అప్రయత్నంగా లభించుడంటే మరి కొద్దిగా విచారణ ఏంటి, మీకు ఎలా అర్థమవుతుంది? అప్రయత్నము అంటాం, దాని అర్థం ఏంటి? మన ప్రయత్నం లేకుండానే లభించేది. మనం ప్రయత్నం చేయకుండానే లభించేది అప్రయత్నం. అంటే నువ్వు కోరకుండానే నీకు సంప్రాప్తమైనది అది అనేది అలా ఉండాలి. అంటే అక్కడ అప్రయత్నంగా ఆ పదాన్ని వాడటంలో యాదృచ్ఛితం అనే పదం దానికే. అంటే మనము ఇలా జరుగుద్దని అనుకోలేదండి, యాదృచ్ఛితంగా జరిగిపోయిందని అనే ఒక పదం వస్తుంది. యాదృచ్ఛితంగా అంటే అనుకోకుండా జరిగింది అన్నదాన్ని యాదృచ్ఛితము అంటాం. అట్లాగే యాదృచ్ఛితంగా నీకు లభించిన దాన్ని, అంటే యాదృచ్ఛితంగా ఎలా లభించినాయి మనకు అన్నీ లభించే ఉన్నాయి. ప్రత్యేకంగా మన మనసు కోరుకోకపోయినా మనకు లభించినవి ఏవి మన మనసు కోరుకోకుండానే మనకు లభించినవి ఉన్నాయా? ఏమేమున్నాయి? రుణానుబంధాలు ముందే అనుకోం కదా. ముందుగానే పుట్టుకతోనే మనం అనుకుంటామా, లేకపోతే పెరిగాకని అనుకుంటామా? అప్పటికప్పుడు ఏదో యాదృచ్ఛితంగా. ఒకవేళ వివాహాలు జరిగినా పెద్దలు వాళ్ళు మాట్లాడతారు, సరే నేను చేసుకుంటాం అంటారు. సరే, మన బిడ్డలు కూడా యాదృచ్ఛితమే. పనిమాల ఇట్లా కూడా పుడతారు, అలా పుడతారు, ఇలా ఉంటారని ముందేమన్నా చెప్పగలమా? జరిగిపోతా ఉండదు. సృష్టి యాదృచ్ఛితంగా జరిగిపోయేది. అది సృష్టి కూడా యాదృచ్ఛితమే. అట్లా భావిస్తే సృష్టి కానీ మన వ్యవహారికాలు కానీ అన్నీ యాదృచ్ఛితంగా జరిగిపోతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడేమో దాన్ని ఏదో ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాలనే కాదు అనే స్వానుభవం కలుగుతుంది. ఈ మాటకు విచారణ తీసుకోవటం వల్ల మనకు స్వానుభవం కలుగుతుంది. ఓహో, ఇవన్నీ జరుగుతున్నాయి. లేదు, మనము పట్టుదలతో అది ఇది చేయాలని అనుకుంటున్నాం. అవి మనకు అనుకూలించేటువంటి ఉంటే అనుకూలిస్తున్నాయి. అట్లని అనుకూలించని ఉంటే మనం ఎంత అనుకున్నా అనుకూలించటం లేదు అనే భావన కలిగితే ఈ బ్రహ్మ విద్యలో సరిపోతుంది. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయ యచరతః కర్మ సమగ్రం ప్రవీలియతే. దేనియందును సంగము అనగా ఆసక్తి లేనివాడును, రాగ ద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును, ఆత్మజ్ఞానమందే మనసును నిలకడ కలవాడును, భగవత్ప్రీత్యర్థము కర్మ నాశరించువాడును, మనుజుని యొక్క కర్మ యావత్తూ విలీనమైపోవుచున్నది అనగా జన్మ బంధాదులకు గలిగింపక నశించుచున్నది. గత అనే పదం ఉన్నది. గత సంగస్య ముక్తస్య. గత అంటే గతం, అంటే ఇది ఇందాక చెప్పుకున్నామే, ఎన్ని గతాలే కదా మనకు సంప్రాప్తమైనవి. వాటి నుంచి విముక్తి కలుగడమే ముక్తి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసా సహా. జ్ఞానం అనగా జ్ఞానావస్థిత చేతసహ అంటే పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చిన వాడును అని అర్థం. జ్ఞానం అంటే ఏం జ్ఞానం ఉండాలి? ఏ లోకంలో మనం జ్ఞానంతోనే మన పని బాటలు చేసుకొని జీవిస్తున్నాం. కానీ ఆ జ్ఞానం ఎలాంటిది అని అంటే కేవలము బాహ్యమైనటువంటివి. దృశ్యం తద్నశ్యం అంటే దృశ్య రూపంలో చేసుకునే కర్మలన్నీ నశిస్తానే ఉంటాయి మళ్ళీ అని చెప్తూ, అట్లా కాకుండా నశించనిది ఏదైతే ఉన్నదో పరతత్వము, దానిని తెలుసుకొని చెబితే నిజమైన జ్ఞానం. ఎందుకని ఆ జ్ఞానం నశించదు, ఆ జ్ఞానధనము నశించదు. అందుకనే దాన్ని జ్ఞానధనము. ధనవంతులైనారు అమ్మ దారి కనుగొనిన బుధులంతా ధన్యులైరమ్మ అనే ఒక కీర్తన ఉన్నది. అట్లా జ్ఞానం అనే ధనాన్ని పొందారు, అది తరగని ధనము అనే భావనతో ఇక్కడ ఇలాంటి భావాల సారూప్యాన్ని కీర్తనలు రాశారు పెద్దలు. అది జ్ఞానాపస్థిత చేతస అనగా దాని మీద నీ చైతన్యము అంటే మన ఆలోచనలు ఎన్ని చైతన్యమే, కానీ దాని మీద నిలుపు ఆ చైతన్యాన్ని అంటూ యజ్ఞయాచరత కర్మ సమగ్రహం ప్రవిలీయతే. యజ్ఞములాగా కర్మలు చేస్తున్నా ఈ కర్మలని యజ్ఞంగా భావించు. యజ్ఞ
యా చరత కర్మలు చేస్తున్నాం కదా, అన్నీ యజ్ఞమే. అన్నం తింటాము, అప్పుడు దేవుడికి పొంగలి పెట్టాము, పొంగలి పెడితే ఆయన నిప్పు రాజేయాల్సిందే కదా. రోజు అన్నం వండుకొని తింటున్నాం, నిప్పు రాజేసిందే కదా. అదే కదా దేవుడికి కూడా పెట్టేది. ఏ యజ్ఞాలు యాగాలంటే అది కూడా అగ్ని లేకుండా ఏ యజ్ఞం ఉండదు. కానీ అట్లా నువ్వు చేసే కర్మలు ఒక యజ్ఞంగా భావించుకో, చేసేసేయండి. ఇందాక ప్రతి కర్మని యజ్ఞంగా భావించక యాదృచ్ఛంగా ఏదైనా వచ్చేదని సంతోషంగా, లాభమైన నష్టమైన సంతోషంగా ఉండి ప్రతిదీ యజ్ఞంగా భావించినప్పుడే నువ్వు అలా. కర్మ అనే పదం కూడా యజ్ఞ ఆచరత కర్మ అనే పదం వాడాడు. కర్మలు చెయ్యి, ఇట్లా సమగ్రం ప్రవిలీయతే, సమగ్రంగా ఉంటుంది అలాంటి యొక్క స్థితి. తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నే బ్రాహ్మణాహతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞమునందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమ అగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది అన్నియును బ్రహ్మస్వరూపములే అనేడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు. అన్నీ బ్రహ్మమే అనే పదం ఇక్కడ. యజ్ఞకార్యముల యందును ఉపయుక్తములకు ప్రసూవ సాధనల అన్నియును బ్రహ్మమే అయి ఉన్నది. అనగా చేయునది బ్రహ్మమే, చేయించున్నది బ్రహ్మమే. ముక్కుసూటి సమాధానం ఏంటంటే దీనికి, అర్పించినది బ్రహ్మమే, ఆ అర్పించిన దాన్ని స్వీకరించింది కూడా బ్రహ్మమే. ఇప్పుడు గురువుగారికి నమస్కారం చేసేయడానికి శిష్యులే వచ్చారనుకో, వచ్చింది కూడా బ్రహ్మమేగా. ఆ నమస్కారాన్ని చూసి ఏది స్వీకరించి వారిని అనుగ్రహించేది కూడా బ్రహ్మమే. ఇచ్చింది బ్రహ్మమే, పుచ్చుకున్నది బ్రహ్మమే. ఇక్కడ వేరు లేదు, అన్ని బ్రహ్మమే. అంటే హోమాలు మనం అర్పిస్తున్నాం కదా, అర్పించినది బ్రహ్మమే, పుచ్చుకున్నది ఏది హోమమే, పుచ్చుకున్నాను అది బ్రహ్మమే. అంతయు బ్రహ్మమై ఉన్నదని అలా చేయి కర్మలు. ఆ ఫస్ట్ దానికి సరైన సమాధానంగా అన్నీ బ్రహ్మార్పణం అని చెప్పి చెయ్యి. ఇక్కడ ఏమీ నీకు ప్రత్యేకమైన ఏది అంటదో అని చెప్పి బ్రహ్మార్పణం అనే బ్రహ్మైవతే గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాం, సమర్థము బ్రహ్మమయే అందులో కొనసాగుతున్నదే తప్ప ఏది ఏమీ కాలేదు. ఒకసారి ఇంతవరకే ఆలోచించమాకండి. ఏది అంత బ్రహ్మమని అన్నాం కదా అని అనుకుంటాం. ఎలాంటి చెత్తాచెదారము కూడా మనం వాడుకొని పారేసింది కూడా మళ్ళీ ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది. చెత్తాచెదారం కూడా పొలాలకేసి లేదా అక్కడికి ఏదో ఒక మొక్కలు మలిసి మంచి మంచి మురికి చెరువుల్లో కూడా తామర పద్వాలు కలవ పూలు పూస్తాయి. అది పూజకు మళ్ళీ తెచ్చుకుంటున్నాం. పూర్లో చెల్లిన మురుగు నీరు ఉంటుంది అక్కడ, కానీ అది వృధా అయిపోయిందా? అత్యంత విలువైన పుష్పాలు వస్తే అన్నిటికన్నా ఎక్కువగా వాటికి పరాధాన్యత ఇస్తాం. లక్ష్మీదేవి స్వయంగా అది ఆసనము చేసుకొని కూర్చున్నది అని ఒక ప్రత్యేకత ఉన్నది, కలువ పువ్వు. ఇలా గమనిస్తే ఏది వ్యర్థమైపోతా ఉంది? రూపాంతరము చెందుతున్నది. రూపము నశించినప్పటికీ అందులో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్య అణువులు నశించుటలేదు, నశించుటలా. ఆ అణువులు మళ్ళీ ప్రవేశం చేసి దేన్నైనా సరే అది నిత్య నూతనంగా మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ నూతనమైన వస్తువు ఒకటి బయటకు వస్తూ ఉంది. ఇలా సృష్టి జరుగుతుంది, ఇలా పని చేస్తున్నదని గమనిస్తే ఆశ్చర్యంగా ఏముండదు. ఇక మనము కూడా అలాంటి స్వభావమే మనకు కలుగుతుంది. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నవపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దేవతారాధన రూపమైన యజ్ఞమునే అనుష్ఠించుచున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు. హోమము అనగా ఆహుతి నొనర్చుచున్నారు. అంటే మానవులలో మనం చూస్తున్నాము ఇప్పుడు ఒక యజ్ఞము మామూలుగా భౌతికంగా యజ్ఞాలు, హోమాలు, పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ దైవత్వాన్ని, ఈ తత్వాన్ని పొందటానికే మొట్టమొదట ఒక్కొక్కరు ఒక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఈ భక్తి మార్గంలో, భగవతత్వాన్ని తెలుసుకునే మార్గంలో అందరూ ఒకే రకంగా లేరు. కొంతమంది ఇదే దైవమేవాపరే యజ్ఞం అంటే కొందరు యోగులు దైవ పూజా రూప యజ్ఞములు చేయుచున్నారు. అనగా రోజు నిత్యానుష్ఠాన కర్మలు జరుగుతున్నాయి.
అట్లాగే యజ్ఞయాగాదులు హోమాలు చేసే వాళ్ళు ఉన్నారు. మరికొందరు బ్రహ్మాజ్ఞ ఉపరే యజ్ఞం, బ్రహ్మాజ్ఞ వపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్యతి. అంటే బ్రహ్మజ్ఞవు అనగా ఈ బ్రహ్మజ్ఞానం పరబ్రహ్మ పరమాత్మయే అనగా నీలో ఉన్న జ్ఞానాగ్నిని, నీలో ఉన్న తేజస్సును ప్రజ్వలింపచేసి, అంటే జ్ఞానాగ్ని. అగ్ని అనే పదం వచ్చింది కదా ఇప్పుడు, అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ 2 శ్లోకాల్లో అగ్ని. పంచ అగ్నులు ఉన్నాయి, అగ్నులు ఒకటి కాదు. ఇక్కడ బాగా తెలుసుకోలేన అవసరం. పంచాగ్నులు అని వస్తాయి. పంచాగ్నులు అంటే పూర్తిగా ఇంతకుముందు చెప్పాను నేను, చెప్పిన మరుపు వచ్చి ఉంటుంది, ఎందుకని దాని మీద ప్రత్యేకంగా స్మరించి ఉండదు. పంచాగ్నులు అంటే కోపాగ్ని, కాలాగ్ని, తాపాగ్ని, జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని ఆత్మకు సంబంధించింది. కోపాగ్ని ఎక్కడ ఉంటుంది? కోపాగ్ని కంటి యందు. కాలాగ్ని పాదాలయం. కాలాగ్ని పాదాలయం. ఇప్పుడు కోపం వస్తే బాగా వెళ్తాం ఇక. కాలాగ్ని పాదాలయం ఉన్నది. కాలము కదా, కాలంలో నడిచేది కాలం. కాలం అంటే నడిచేది కదా, ఆ కాలంలో నడిచిపోతామంట. మనకు కోపాగ్నితో కాలంలో నడుస్తున్నాం అంటే కోపం వచ్చినప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. అట్లాగే కోపాగ్ని అక్కడ ఉంటుంది. జఠరాగ్ని మనం తిన్న ఆహారం పచనం చేసి నాభిస్తాం. ఇట్లా పంచాగ్నులు ఉంటే కోపాగ్ని నేత్రముల యందు, జఠరాగ్ని నాభి యందు, కాలాగ్ని పాదముల యందు, జ్ఞానాగ్ని ఆత్మయందు. ఎన్ని వచ్చాయి? నేత్రాగ్ని చెప్పలేదు. నేత్రాగ్ని అంటే కోపానికి సంబంధించింది. అది హృదయమందు ఉండేది ఒక అగ్ని కూడా హృదయమందు ఉంటుంది కదా. కాలాగ్ని, జఠరాగ్ని, కోపాగ్ని, జ్ఞానాగ్ని, జ్ఞానాగ్ని అనే పదము ఇవన్నీ సమకూర్చి అక్కడికి వెళ్ళిపోతాయి. అన్నీ కూడా తెలుసుకునేది జ్ఞానమే కనుక, కోపమైనా మరొకటైనా అన్నీ తెలుసుకునేది జ్ఞానమే. అందుకనే ఆఖరికి అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చిరత్వం పొందుతుంది. అందుకని తాపాగ్ని, 5వది తాపాగ్ని. తాపత్రయాలు, ఆ తాపత్రయాలు ప్రజ్వరిల్లుతున్నాయంటే లోన తేజస్సు వేడి పెరగాలి కదా. మనిషికి కోపం వచ్చినటువంటి ఎట్లా ఉంటుంది? ఒళ్ళు కూడా వీటెక్కిపోతూ ఉంటుంది. తాపాగ్ని, తాపత్రయాలతో కూడిన అగ్ని. ఇక్కడ పంచ అగ్నులు పూర్తి అయ్యాయి. ఈ అగ్నిలు అంటే వాటిని మనము విచారణ తక్కువగా అనుకుంటాం కనుక నాకే ఒకటి గుర్తు రావాలి. అట్లాగే ఒకసారిగా గుర్తుంచుకోండి. ఏదైనా ఇట్లా మళ్ళీ ఎప్పుడైనా పంచాగ్నులు అంటే ఏమి అంటే అది మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు ఒక నోట్ చేసుకొని పదే దాన్ని స్మరించాలి. అంటే అప్పుడు పంచాగ్నులు అంటే ఇది. కారణం ఏమి? మనలో పని చేస్తున్నవి. ఏమన్నా మనలో తప్ప అందరికీ అలాగే పనిచేస్తున్నాయి. లోకమంతా మనలో. అందుకని నోట్ చేసుకోదగిన విషయం అది. ఇప్పుడు అగ్ని అనే పదం బ్రహ్మ వచ్చేది కనుక ఇక్కడ అగ్ని అంటే అగ్నులు అనగా అగ్నులు అని పదం ఉంది. అగ్నులు అంటే ఉన్నాయి ఇంకా కొన్ని అని అర్థం అక్కడ. తర్వాత శ్రోత్రాదీనింద్రియాణ్యేన్య సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నులందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నులందు హోమము చేయుచున్నారు. అంటే కొందరు యోగులు అనగా కొందరు, అందరూ ఒకే స్థితిలో ఉండటం లేదన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కొందరు అంటే ఒక్కొక్కరి తత్వంతో ఒకరు ఉంటారు. కొందరు యోగులు శ్రోత్రాది అంటే శ్రోత్రం వినుట వలన, అంటే ఒక శబ్దము నామాన్ని స్మరించటం వలన, లేకపోతే ఆ భావ సారూప్యాన్ని మననం చేయటం వలన, అంటే స్తోత్రాది విషయములు శబ్దస్వరి స్వరూప రసములతో కూడిన విషయాలు కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇంద్రియ రూపాగ్నుల చేతనే హోమము చేయుచున్నారు. హోమము అంటే ఒక ప్రత్యేకంగా హోమం పెట్టి ఒక దేవత స్మరిస్తూ ఒక దేవతా మంత్రాన్ని చేసేది ఒక యోగం. అదే శబ్దాది విషయములు, స్తోత్రాది విషయములు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియాగ్నుల యందు
హావనము చేయుచున్నారు. మరికొందరు ఈ శబ్దాది అన్నీ కూడా ఇంద్రియ రూపములతో కూడి ప్రజ్వరిల్చున్న ఆ యొక్క అగ్నుల యందు హావనము చేయుచున్నారు. అనగా ఇంద్రియ సంయమనము కలుగుట. ఇప్పుడు ఒక సత్సంగ మార్గములో ఉన్నప్పుడు ఇంద్రియ సంయమనము జరుగుతుంది. సత్సంగంలో ఇక్కడ కూర్చున్నాం, సమస్త ఇంద్రియాలను సంయమనం చేసాం. ఇది సంయమనము చేసి వాటిని ఏకాకృతిగా ఉండటము కూడా ఆ సమస్తము ఎప్పుకునే ఈ పంచాగ్నులు జ్ఞానాగ్నిగా మారి అనగా మన అంతర్యామి రూపములో అది ఉంటుంది ఏకత్వంగా. ఇది కూడా ఒక యజ్ఞము అని దాని అర్థం. సర్వాణీంద్రియా కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఇట్లా ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటినీ, ప్రాణముల యొక్క వ్యాపారములన్నిటినీ జ్ఞానముచే ప్రకాశింపజేయబడిన మనోనిగ్రహ యోగమును అగ్నియందు హోమము చేయుచున్నారు. అనగా అపరే అనగా మరికొందరు అని సర్వ ఇంద్రియములను అన్నిటిను ప్రాణకర్మాని ప్రాణ క్రియలను అన్నిటినీ జ్ఞానదీపితే జ్ఞానముచే ప్రకాశమవుతున్నవి. అనగా సకలేంద్రియములు ప్రాణశక్తి మొత్తము కలిపి ఒక జ్ఞాన స్వరూపంగా మారి అది ఒక దీపించుచున్నది అనగా ప్రకాశించుచున్నది. అట్టి సమయమే ఆత్మ సంయమ యోగాగ్నవు. అంటే ఆత్మ సంయమనము ఎప్పుడు కుదిరిందంటే ఇప్పుడు కుదిరింది. ఆత్మ సంయమనం అని అనుకున్నాం అనుకో, అది గొప్పది కదా అన్నిటికంటే. అంటే వీటిని అన్నిటిను యజ్ఞాలు అనేక రకాలుగా ఉన్న ఆఖరికి ఈ అన్నిటిలో కూడా ఇంద్రియాల సమూహాన్ని కూడా ఏకీకృతము చేసి ఆత్మ సంయమ యోగముగా కలపటము. ఆత్మ సంయమ యోగాగ్నౌ దుష్యతి జ్ఞాన దీపితే. అప్పుడు ఆ జ్ఞానము దీపింపబడుతున్నది. మనలో ఉన్న జ్ఞానము ప్రతి ఒక్కటి ఇందులో ఒక చైతన్యము అపారంగా ముళ్ళు గుర్చక సందు లేకుండా దేహం అంతా ఉంది. అది గుర్తుంచుకోవటం ఒక అవసరం. ముళ్ళు గుర్చడానికి సందు కూడా లేదు. అందుకని ముళ్ళు గుర్చితే చిన్న ముళ్ళు గుచ్చుకున్నా ఇంతలావు మనుషులకి ఆ ముళ్ళు ఏం చేస్తుందని ఊరుకుంటున్నామా? దాన్ని తీసేస్తాం. లోన ఉన్నవాడు ముళ్ళు గుర్చక సందు లేకుండా ఉండాడు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఒప్పుకోడు, తీసి ఆడపెట్టి మళ్ళీ పని చేసుకుంటాం. ముళ్ళు గుర్చక సందు లేకుండా ఉన్నది అని సామెత వస్తుంది. అట్లాగే బయట కూడా అలాంటి యొక్క తత్వముతో కూడి ఉన్నాడు అని ఒక భావన వస్తే ఈ ఒక్కటి దానితో ఇంకా శ్లోకాలకు ఎక్కువ టైం తీసుకోకుండా వెళ్దాము. దీనికి ప్రత్యేకమైన విచారణ ఒకటి ఇస్తాను. పైన రాశాం అవధూత గీతలోనిది, ఒకసారి దాన్ని చూస్తా ఉండండి. శూన్యగారి సమరసపూత తిష్టన్నేకా సుఖమవధూత చరతి హి నగ్నా త్వక్తా సర్వం విందతి కేవలాత్మని సర్వం. శూన్యగారి సమరసపూత. శూన్యగారి శూన్యముగా ఉన్నాడు. సమరసపూత సమస్తానికి పూసినట్టుండాడు. మొత్తం అర్థం చేసుకుంటానండి. పరమాత్మ ఎక్కడున్నాడు? శూన్యం రూపంలో ఉండి అందరికీ. ఇప్పుడు మన ఒంటి నిండా ఏదో ఒకటి పిల్లగాడి స్నానం చేస్తూ ఒంటి నిండా సబ్బే రాసుకుంటున్నాం అనుకో, ఒంటి నిండా పూసుకున్నాం కదా. సమరసపూత ఏమాత్రం ఎల్తీ లేకుండా అంత పోయబడి ఉన్నాడు మనందరికీ. ఎల్తీ లేకుండా ఉన్నాడు. సుష్టన్నేక తిష్ట వేసుకొని ఉన్నాడు. తిష్టన్నేక సుఖం అవధూత. అవధూత ఎలా ఉన్నాడు? సుఖంగా ఉన్నాడు. ఆ రకంగా మళ్ళీ ఏమైనా ఆయనకి ఏమన్నా అర్థం ఉంటే ఏమైనా బాధ కలుగుతుందంటే లేదు. ఇకపోతే చరతిహి నగ్న త్వక్త సర్వం. చర అన్ని చరముల యందు అలాగే ఉండి నగ్నంగా ఉన్నాడు. త్వక్త సర్వం విందతి కేవలాత్మని సర్వం. విందతి ఈ రకం ఇది అయి ఉన్నది అని అంటే ఇప్పుడు అర్థం కావటానికి కొంత సులువుగా, అంటే అక్కడ శాశ్వతమైన వస్తువు ఉంటే ఆ విషయం మనకు తెలియలా. ఆకాశము మన వల్ల అంటుకొని ఉందో, మనం ఆకాశాన్ని అంటుకున్నామా? ఇప్పుడు ఆకాశం మన వల్ల అంటుకొని ఉందా, మనము ఆకాశాన్ని అంటుకొని ఉన్నామా? అంతటా ఆవరించింది ఆకాశం. ఆకాశము స్వతహాగా మనం పుట్టినప్పుడు అన్నిటి వేళలా కూడా స్వతహాగా అది ఉంది. అది ఇప్పుడు మనం పుట్టాం, మన చుట్టూ ఖాళీ ఉందిగా. ఈ
చెయ్యి పైకెత్తాను, చెయ్యి కనపడుతుందంటే ఒప్పుకుంటారు. చెయ్యి చుట్టూ ఏమున్నదంటే ఇతని చెయ్యికి అత్తానికి చుట్టూ ఏమున్నది? ఖాళీ. ఖాళీ ఉన్నది. ఖాళీ అంటే ఏది? శూన్యం. శూన్యంగా ఉంది. శూన్యం అంటే ఏది? ఆకాశం. అంతేనా? శూన్యగారే సమరసపూత, సమస్తానికి పూత పూసినట్టు ఉంది ఎవరికి వాళ్ళకు. అక్కడికి వెళ్ళినా అక్కడే ఉంది, ఇంకొక దూరం వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మన ఇళ్ళు వాకిళ్ళు సమస్తము కూడా ఈ చరాచర జగత్తంతయు సమరసంగా పూయబడి ఉన్నది. శూన్యగారే శూన్య రూపంలో ఉన్నాడు, మరి ఆకాశం శూన్య రూపంలో ఉంది. కానీ ఆ శూన్యముగా ఉన్నదే అవసరమైంది ఎక్కువగా. అది లేకపోతే మనం ఎక్కడుంటాం ఇప్పుడు అంటూ తిష్టన్నేక తిష్ట వేసుకుంది అర్థం. తిష్ట వేసుకుంటే కదలకుండా ఉన్నది. సుఖం అవధూత, తిష్టన్నేక సుఖం అవధూత అనగా తిష్ట వేసుకొని అలా ఉన్నది, సుఖంగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు తుఫానులు రావచ్చు, మరొకటి రావచ్చు, గాలి మిగతా వస్తువులన్నిటికీ ఇబ్బంది ఉంటుంది. కానీ ఆకాశానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా ఎప్పుడన్నా? ఆకాశానికి ఇబ్బంది కలిగినట్టు ఆడన్న చరిత్ర విన్నామా? తిష్ట వేసుకొని ఉన్నట్టేగా. ఆ రకంగా ఇప్పుడు అర్థమైంది. అంటే దాని ఉపమానం కావాలి ఇప్పుడు. అంటే అవధూత ఎలా ఉన్నాడు? ఆ రకంగా ఉన్నాడు. ఇక అంటే అందుకని విందతి కేవలాత్మని సర్వం, కేవలాత్మగా. కేవలాత్మగా ఉంటే ఆ ఆత్మ గర్భములో మనం జరుగుతున్నాం. ఆకాశ శరీరం బ్రహ్మమ్మని శృతి పలికి అంతటా దిశలా మీరు నావారించిన ఆత్మ ఎక్కడ ఉన్నదే ఈరోజు ఋషీంద్ర వారి కీర్తన పాడాడు. ఎక్కడుందని ఎతుకుతున్నావు నువ్వు? ఆకాశ శరీరం బ్రహ్మమ్మని శృతి పలికి, ఆకాశ శరీరం చేసుకొని ఉన్నది బ్రహ్మం. ఇందాక ఆత్మ నుండి ఆకాశం ఉద్భవించింది అనుకున్నాం. ఈ ఆకాశములో తానే వచ్చి దాన్ని శరీరం చేసుకొని ఉంది. ఈ ప్రకృతిలోనే ప్రకృతి రసాలతోనే మనం వచ్చి ఈ ప్రకృతిని శరీరము చేసుకొని లోన ఆత్మ ఉన్నది. పరమాత్మ ఆకాశాన్ని శరీరం చేసుకొని ఉన్నాడు. ఉండబట్టే అప్పుడు మనం ఎక్కడున్నాము? అంతా ఆ దివ్య చైతన్య స్వరూపంలో ఉన్నాము అనుకున్నప్పుడు అన్నీ కూడా మనకిచ్చిన జ్ఞానము ద్వారా మనం ఏమేమి తెలుసుకోవాలో, ఎంతవరకు ఈ దేహాది సుఖ సంతోషాలకు అవసరమో ఆ ధర్మాన్ని పాటించటం ధర్మం. ఆకలి దప్పులకు సంకల్ప వికల్పాలు చేస్తే మనసు సంకల్ప వికల్పాలు చేయడానికి దాని యొక్క విశిష్టతని మనం తెలుసుకొని ఉండాలి. ఒకప్పుడు సంకల్పించాము, బాగానే ఉందనుకున్నాము, ఇప్పుడు అది మళ్ళీ మంచిది కాదు అనుకున్నాము. ఒక వ్యక్తి ఒకసారి మనకు మంచి యొక్క మిత్రుడిగా ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ శత్రువులుగా మారచ్చు. భౌతిక విషయాలలో శత్రుమిత్రాదులు ఉంటారు, ఒక బ్రహ్మ విద్యలో ఉండరు. భౌతిక విషయాల్లో ఎంతటి వారైనా భౌతిక దేవుడి పేరు చెప్పుకోను, బ్రహ్మ జ్ఞానం పేరు చెప్పుకోను, దాని గురించి తెలియక వ్యవహరించే వాళ్ళల్లో కూడా భేదాలు వస్తున్నాయి. పేరైతే అదే, పూజించింది మనం అదే, గురుపీఠాలు ఎందరో ఉన్నారు చూస్తున్నాం. అయితే వ్యవహారికంగా భేదాలు వస్తున్నాయి. కారణం ఏంటి? విద్య దాని గురించి తెలియలేదు. తనకు తెలిసినప్పుడు ఆ మార్గములో ఆ వ్యక్తికి ఎక్కడ చిన్నపోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడున్నా తాను ఆనందంగా, ఇప్పుడు ఆ యొక్క మూలం ఎలా ఉన్నదో ఆ శ్లోకానికి తాను ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. ఆ వాసనకు ఆ యొక్క సంకల్ప ప్రవాహానికి ఆ వ్యక్తి, నిన్న చెప్పాను, జ్ఞానం అనే సుతుని పెంచి పెద్ద చేస్తుంది ముక్తికాంత అని. అట్లాగే దానికి సంబంధించిన వ్యావహారికం అంతా సమకూర్చే ఉంటాడు. అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన సూచన చెప్తున్నాను. మనసుకు బుద్ధి అన్నా చిక్కాలి, బుద్ధికి మనసన్నా చిక్కాలి. మన అంతరంగంలో నీ బుద్ధి ఒప్పుకుంటుంది, వచ్చావు, కానీ మనస్సు బుద్ధికి చిక్కటంలా. ఎలా ఉంది ఇప్పుడు? వ్యవహరిస్తున్నాం, చేస్తున్నాము, బుద్ధి ఒప్పుకొనే వచ్చింది, కూర్చుంది ఇక్కడ, కానీ మనసు బుద్ధికి చిక్కటంలా పోతా ఉంది. దీనికి బుద్ధి ఆత్మ యొక్క సృహతో కూడింది. బుద్ధి ఆత్మ యొక్క సృహతో కూడింది. మనస్సు కనుక బుద్ధికి చిక్కినా లేదా బుద్ధే, కొంతమందికి రెండు సంయోగాలు ఉన్నాయి. ఇంకా గీత అంత అవసరమైతే తాత్పర్యం చెప్తాను. రోజు ఒక అధ్యాయం అంతా చదవటము చెప్పడం సరిపోతుంది, ఏం అవసరం లేదు. 2 అధ్యాయాలైనా పారాయణం చేయాల్సి వస్తే 7 రోజుల్లో 700 శ్లోకాలు పారాయణం చేశాడు తాత్పర్యంతో సహా అని చెప్పాను నేను. అట్లాగే చెయ్యొచ్చు, కానీ విశ్లేషణ ఇలా తెలియాలి. విశ్లేషణ తెలియకపోతే చదివామా, చద్దామా, పెట్టామా, పోయామా అంతే, అంత అవుతుంది. అందుకనే ఈ యొక్క బుద్ధికి దీనికి మార్గం ఏంటో తెలుసా? మనసు చెప్పాను.
మనసు విహాంగ మార్గంలో ఉంటుంది, బుద్ధి పిపీలక మార్గంలో ఉంటుంది. బుద్ధి పిపీలక మార్గం. పిపీలకం అంటే చీమ, చిన్నగా పాపుకుంటూ వస్తూ ఉంటుంది. సడుచక్రాల నుంచి, ఆధారం నుంచి పిపీలక మార్గం అంటాం. ఇది ఈ యొక్క సడుచక్రాలు వారజంబులు నారుగడికి మేరు శిఖర గ్రమణ సూక్ష్మ ద్వారమందున చేరి వెలిగటి అజిఘోరానందం అనే పదం వస్తుంది. అక్కడ ఆ చేరి వెలుగుతున్నది అది అని వివరించారు. అట్లాగే వారజంబులు 6 అంటే ఈ సడుచక్రాల మీదుగా చిన్నగా కుండలి అనే శక్తి పిపీల మార్గంగా చీమ దండు ఎలా పోతుంది చూస్తున్నాం కదా, అలా దండులాగా వెళ్తూ ఉంటుంది ఒక చైతన్యం. అది సాధన చేయంగా వెళ్తానే ఉంటుంది. బుద్ధి ఒక జన్మలో మనకు వచ్చేసింది, బుద్ధి అక్కడ చేరింది, ఈ సమస్త చైతన్యాన్ని తీసుకొని అక్కడ చేరింది. మరొక జన్మ వస్తానే అంటుకుంటుంది ఆ వ్యక్తికి. మనసును తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతా ఉంటుంది. మనసు విహాంగ మార్గం. అంటే విహాంగం అంటే పక్షి, ఆకాశంలో ఎగిరే పక్షి. మరి మనసు అదే కదా. ఆ విహాంగ మార్గం మనసు ఉంటుంది, పిపీలక మార్గములో బుద్ధి ఉంటుంది. ఇందులో సొగం తెలిసి తెలియని మార్గం ఉంది. ఇది మండుక మార్గం. కప్ప ఉన్నట్టుండి ఒకసారి గంతేస్తుంది, ఉంటుంది అక్కడ బెగబెగల కాసేపు ఉంటుంది, ఒక్కసారిగా ఇక్కడి నుంచి అక్కడ గంతేస్తుంది. అట్లాగే మనలో జ్ఞానము, అయ్యో ఈ రోజు నుంచి మర్చిపోయానంటే అట్లా అని చెప్పి ఒకసారి గంతేసినట్టు వస్తాం, 4 రోజులు అంటాం, మళ్ళీ అన్నీ మర్చిపోతాం, మళ్ళీ మనం ఉంటాం. దీనిని మండుక మార్గము అంటారు. మర్కట మార్గము, మండుక మార్గము, విహాంగ మార్గము, పిపీలక మార్గము, మార్గాలు 4. ఇట్టి మార్గాలలో పిపీలక మార్గము, విహాంగ మార్గము ముఖ్యమైనది. విహాంగ మార్గముగా ఉన్న ఈ మనసు పిపీలక మార్గములో ఉన్న 2 జాయింట్ అయ్యేది ఎక్కడ అంటే, ఇందాక మనము అందులో ప్రాణాపానవు సమకృత్వ నాట్యాభ్యాంతరచారిణవు అని ఆత్మ సంయమ యోగంలో వస్తుంది. ప్రాణ అపాన వాయువులు ఆడుతున్నాయి కదా, దాన్ని సుఖంగా కాసేపైనా నిలబెట్టని చెప్తారు. అంటే నాసికం అంటే ముక్కు, నాస్యాభ్యాంతరచారిణవు అంతర్భాగము. నీ ఆచారం ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకో, అదే సమస్తము నీకు నాకు సంబంధించిన జీవాత్మ పరమాత్మల సంయోగం అక్కడ ఒక్క చోట తప్ప ఎక్కడ ఎవడికి దొరకదక్షిణ, అది నీ అంతరాత్మ ఏ ఉన్నది కనుక బయట ఎతకద్దు అని అంటాడు. అంటే ఆచారం ఎక్కడ పెట్టాడు ఇప్పుడు? నాస్యాభ్యాంతరచారిణవు, అక్కడ పెట్టు నీ ఆచారం, అది నీకు సార్థకం అవుతుంది అంటాడు. అందుకనే అట్లా ఇప్పుడు ఈ మార్గంలో ఇది శ్రద్ధగా దానిని బుద్ధి అంగీకరించాలి. ఇందాక ఒప్పుకుంటే కష్టమేమీ లేదు, దాన్ని ఒప్పుకోకపోతే, దాన్ని ఇష్టపడకపోతే బుద్ధి మనల్ని కష్టపెడతా ఉంటుంది. వస్తున్నాం ఒక పక్కన, మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతుంది తెలుసుకున్న విద్య. కానీ ఇది పైకి లెగిసే కొద్దీ ఆ విహాంగ మార్గంలో తిరిగే మనసును దగ్గరికి లాక్కుంటా ఉంటుంది, కనెక్షన్ అవుతుంది. 2 అప్పుడు ఇక్కడ ఏకమవుతాయి. 2 నాడులు ఏకమై బ్రహ్మనాడి యొక్క భ్రూమధ్య నాడిలో ఏకీకృతం అవుతాయి. అప్పుడు కూటస్థోచ్చరయుక్తహతబాహు పరమాంగతిం అంటే అన్ని కూటస్థం చేసుకొని పరమగతిని అక్కడ ఇంకా అక్షరుడై నశించని వాడై ఆ పరమగతిని అక్కడ పొందుతాడు అర్జున. ఇంకెక్కడ ఏ కొరికి అవకాశం ఉండదు అని చెప్పారు. మనకు మన నిజమైనటువంటి ప్రాణశక్తి సమస్త నాడులకు కేంద్రం అదే ఉన్నది. అక్కడే నీకు ఆయురారోగ్య భాగ్యాలు ఉన్నాయి. భాగ్యమైన, ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, లేదు ఆనందమయమైనటువంటి ఆత్మస్థితి పొందాలన్నా అది తప్ప 2వ దారి ఎవరికీ లేదు. అందుకనే గమ్యస్థానం అందరికీ ఒకటే. 10 రకాలుగా గమ్యాలు ఎవరికీ లేవు. ఏ వ్యక్తి అయినా ఏనాడైనా ఆ మార్గంలో చేరక తప్పదు అర్జున అని చెప్పడానికి కారణం అది. చేయొచ్చు, ఎన్ని రకాల పూజలైనా చేయొచ్చు, అందరికీ గమ్యం అదొకటే ఉంటుంది. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞాయజ్ఞశ్చ యతః సంసితవ్రతాః. కొందరు ద్రవ్యమును దాన ధర్మాది సద్విషయములందు వినియోగించుటచే యజ్ఞముగా కలవారవును. కొందరు తపస్సే యజ్ఞముగా కలవారును, కొందరు యోగమే యజ్ఞముగా కలవారు అయి ఉన్నారు. వారందరూ ఉన్న ప్రయత్నశీలురును దృఢ వ్రతములు కలవారై ఉన్నారు అని చెప్పుచున్నారు. అనగా అదే కొందరు అనే పదం వాడాడు. అందరూ కూడా ఒకే లక్ష్యంగా లేక లోకములు ఒక్కొక్కరు ఒక మార్గంలో వస్తున్నారు. ఏ మార్గంలో ఎవరు వచ్చినా అందరూ చేరే గమ్యము ఒకటేను అనేది ఒకటి.
ఇందాక చెప్పుకున్న దానికి అంటే ద్రవ్య యజ్ఞము. ద్రవ్య యజ్ఞముగా అంటే ద్రవ్యముతో కొద్దిగా పుణ్యకార్యాలు ఇవి చేస్తే పుణ్యం ఉంటుంది కదా అని చేస్తూ ఉంటారు. అది కూడా ఒక యజ్ఞంగా భావిస్తూ ఉంటారు. యోగారూఢ యోగ రూప యజ్ఞము అనగా యోగము ఒక మంత్రము, ఒక ధ్యానములో లేదా ఒక మంత్ర జపములో లేదు ఆసనం వేసుకొని మనసును నిలబెట్టి ప్రాణాపాన వాయువులను బంధిస్తూ వెళ్ళేవారు. ఇకపోతే తీర్చ వ్రతములను చేపట్టి వ్రతాలు ఉన్నాయి మనకు. ఈ వ్రతాలు ఇవి అవి అని చెప్పి చేస్తూ ఆ వ్రతాల ద్వారా ద్వాపర యుగము అంతకుముందున్న యుగాల్లో తరించారు. ఇవాళ వ్రతం చేస్తానే మాకు దేవుడు కనిపించాడు అన్నది కలియుగ ప్రమాణానికి లేదు. ద్వాపర యుగములో ఉన్నట్టు అంతకుముందు యుగాలలో కూడా వాటికి దైవము అలా జరిగింది. అయితే అప్పుడుకి ఇప్పటికీ మనకు తెలివితేటలు ఎక్కువగా ఇచ్చి కింద ఉన్న దేవతలు పైలోకాలకు వెళ్ళారు. ఇది ఒకటి గమనించండి. అర్థమైందా రంగనాయకమ్మ? కింద ఉన్న దేవతలు పైకి వెళ్ళారు. ఇది ఒక సత్యాన్ని గమనించండి. ఇప్పుడు శివుడు హిమాలయాల్లో ఉన్నాడని చరిత్ర ఉంది. మరి పెళ్లి జరిగాయి, పేరంటం జరిగాయి కదా, ఆయన కూడా హిమవంతుని కూతురు చేసుకున్నాడు కదా, మరి కింద ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు ఉండారా? పైలోకానికి వెళ్ళారు. మానవులు వచ్చే వాళ్ళు సామాన్యులు కాదని చెప్పి పైలోకానికి వెళ్ళారు. ఇప్పుడున్న వాళ్ళకి ఏదో అప్పుడున్న పెద్దలు కూడా ఏం చేయాలి కలియుగంలో ఎట్లాగా ఏంటంటే వీళ్లకు ఒకవేళ దేవుళ్ళు కనపడితే ఎవరి స్వార్థముతో వాళ్ళు నాకే జరగాలి, ఇంకా మిగతా వాడు ఉండటానికి వీల్లేదని కూడా అంతకుముందు వాళ్ళనే కొద్దిగా నాంది పడింది. వరాలు అడిగారు, చేశారు, భస్మాసురుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు వస్తాయని. ఇక దానికి సంబంధించి మానవుడికే మానస సంచరరే బ్రహ్మ నీ మానస సంచరరే, బ్రహ్మము నీ మనసులో సంచరించేటట్టు పెట్టాను. సంచరించి తెలుసుకో. ఇక కనపడితే సామాన్యంగా ఉండదు. శ్రీకృష్ణుని కట్టేయడానికి దుర్యోధనుడు చూల్లా లాగడానికి ఆయన ఏం చేయలేకపోయారు. మిగతా వాళ్ళైతే ఇప్పుడు తాళ్ళు చుట్టి లాగుతున్నారు, తాళ్ళు బయటకు వస్తున్నాయి, ఆయన అక్కడే ఉన్నాడు. ఆయనకే సరిపోయింది, సామాన్యులకు సరిపోతుందా? అలాంటి వాళ్ళు ఈ కలియుగంలో. అందుకని రాబోయే కలియుగానికి ఈ గీతను చెబుతూ అట్టి పరిస్థితులలో మీది పైలోకానికి వెళ్ళారు. అక్కడ నుంచి గ్రహ ప్రసారముతో మనకు జరుగుతుంది. గ్రహాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక నవగ్రహాలకు గ్రహాల చేత యొక్క సుఖ దుఃఖాలే మనం అనుభవిస్తున్నాం ఈ కలియుగములో. మరొకటి ఇక్కడ మనకు ఒక పూజలు అర్చనలు కన్నా కూడా బాగా గమనిస్తే మనసుకు బుద్ధి అన్నా చిక్కాలి, బుద్ధికి మనసు అన్నా చిక్కాలి. ఒక అపారమైన ఉత్తర కాలామృతం అనే కాళిదాసు మహాకవి దాంట్లో చూశాను. ఇలా ఉంటుంది అని. దీనికి కారకుడు మనసు కారకుడు చంద్రుడు, బుద్ధి కారకుడు గురువు. అందుకని అన్ని చోట్ల కూడా గురుచంద్రులు కనుక బాగా ఉంటే చాలా బాగుంటుందని పదే చెప్తూ ఉంటారు. బుద్ధి కారకుడు గురువు, మనస్కారకుడు చంద్రుడు. వారి యొక్క ప్రయోగం జరుగుతుంది. మిగతా వారి ప్రయోగాలన్నీ కూడా మనకు ఆహార వ్యవహారికాలలో చాలా వింతలుగా ఉన్నాయి. ఇక్కడ ఇట్టి వింతలు ఇది అది అని మనం తెలుసుకొని ఇది వాటి మీద ప్రత్యేకమైన భ్రమ తొలగించడం కోసం చెప్తున్నాను. ఒక పగడం గురించి వివరించాడు. కలియుగములో ముత్యాలు భస్మం చేస్తే సున్నం అవుతుందంట. ఆ సున్నాన్ని రాజులు చక్రవర్తులు సున్నాన్ని తాంబూలములు వేసుకునేవాళ్ళంట. అందుకని అంత ఆయురారోగ్యంగా ఉండబడిన వాళ్ళు శక్తివంతులై మరి అనేక మందిని, కొన్ని వందల మందిని వాళ్ళు పోరాడినా తగ్గకుండా ఉండాలంటే ముత్యాల చేత సున్నం చేసుకొని ఉండేవాళ్ళంట. పగడము మనకు ఎక్కువగా పగడాలు దొరికేది కన్యాకుమారి దగ్గర. సముద్రంలో అడుగున బాగాన ఒక చెట్టు ఉంటుందంట, ఒక ప్రాణి ఉంటుంది. అది కొద్దిగా వికారమైనటువంటి రూపంలో ఉంటుంది. ఆ ప్రాణి రకరకాల బలమైన ప్రాణి. ఆ ఆకులు చెట్టు తింటుందంట. ఆ ఆకులు తింటానగానే ఈ ప్రాణి చనిపోతుంది. చనిపోయి ఆ శరీరం అంతా అది అచ్చిపంజరం ఉంటుంది కదా, అది అట్టట్ట తేలుతా బయటకు వస్తుంది. ఒక పక్కన సముద్రం ఒడ్డున చేరుతుంది. అయ్యే పగడాలుగా మారుతాయి. ఈ ప్రాణి జీవియే పగడాలుగా మారుతాయి. సాలగ్రాము కూడా ఒకందుకు అదే చెప్పాడు. ఒక జీవియే సాలగ్రాముగా మారుతుంది, గండకి నదిలో అవి పుడతాయి అక్కడ అని. సాలగ్రామును ఎరగొడితే పగలబట్టి చూపిస్తే మన గణపతి సత్యనారాయణ స్వాముల వారు ఒక 15 సంవత్సరాల క్రితం వారు మరకత రాజరాజేశ్వరి విగ్రహ ప్రతిష్ఠ రోజు నేను వెళ్ళి అక్కడికి రాయిని సాలగ్రామును పగలబట్టి చూపించాడు.
గుండెకాయని కోస్తే లోన గుజ్జులాగా అంతా సెంటర్గా ఉండి ఇంత వికసించి ఉంటుంది అట్లా, అలా ఉంటుంది సాలగ్రామం. అది ఏ ప్రాణియే అలా మారి అది ఉంటుంది. అంటే అది ఒక మనకు అవునా కాదా అని మళ్ళీ సంశయం తలెత్తుతూ ఉంటుంది. అంత చిన్న ఒక క్రిమి అది పెరిగే కొద్దీ దానికి కవచంలాగా శంకు పెరుగుతుంది. ఆ పురుగు పెరిగే కొద్దీ శంకు పెరుగుతానే ఉంటుంది. శంకు రాయిలాగా ఉందా? శంకు భస్మం కూడా చేస్తారు, ఎన్నో డబ్బులకు శంకుతో కూడా సున్నం చేస్తారు. అంటే ఇవన్నీ వింతలు, ఇవన్నీ కూడా గ్రహ సంబంధమైనవి, ఆ గ్రహాల చేత ఏర్పడినటువంటివి. అవి వాడుకుంటూ చెయ్యొచ్చు. వాటి మీద ఉపయోగం పెట్టుకొని మనము కస్తూరి తిలకమని అనేక రకాల కస్తూరి, జవ్వాజి, గంధం ఇవన్నీ కూడా పవిత్రంగా ఒక దేవుడి అర్చన మీద బాగా సిద్ధపడి ఉండాలి. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత చెప్పినా మనసుకు బుద్ధి చిక్కటం లేదు, బుద్ధికి మనసు చిక్కటం లేదు. వీటిని వాడితే రేపు అవి మన దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. ఒక ఆయన తెచ్చి ఇచ్చాడు విజయవాడ నుంచి. వాటిని గంధ రూపంలో మలుపుకొని బొట్టు పెట్టుకొని ధారణ చేసి ఆ సుగంధ ద్రవ్యాలని బొట్టు పెట్టుకొని మీరు ఏది చేసినా కానీ మళ్ళీ ఇవన్నీ గుర్తుకొస్తాయి. మీకంటూ గుర్తుకొచ్చాక నేను పదే చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు ఆసక్తి చూపించినప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు ఆసక్తిని చూసి నేను ఆనందపడాల్సి వస్తుంది అప్పుడు. అట్లాగే వాటిని ఇంట్లో చేసుకునేటువంటి దినచర్యలో మన అందరము కూడా ఇళ్ళు కట్టుకుంటే గత దేవుడికి యొక్క పెట్టుకొని పటం పెట్టుకొని పూజిస్తున్నాం. వాటిలో వాడుకునేటువంటి ద్రవ్యాలు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, రేపు చూపిస్తాను. సరే, ఇవాళ ఇది ద్రవ్య యజ్ఞ అని చెప్పి యోగ యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞ, సంశ్రిత వ్రత. స్వాధ్యాయము అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు, చదువుతున్నారే, ఇది స్వాధ్యాయ యజ్ఞ. స్వయంగా నువ్వే చదువుతున్నావు, వివరించి వింటున్నావు. రేపు మళ్ళీ అవసరమైతే దానిని మననం చేస్తావు. అది స్వాధ్యాయంగా నీకు వచ్చింది. అంతేగాని చెప్తా అంటే ఊరికి 4 మాటలు నీ పోయేది స్వాధ్యాయం లేకుండా పోతాం. స్వాధ్యాయం అంటే ఇలా చూసి ఈ నేత్రాల ద్వారా దానిని అర్థవంతంగా చూసుకున్నట్టు స్వాధ్యాయ ఉంటాం. లేదు, ఎవరో ఒక ఆయన వచ్చాడు అర్చకుడు, ఆయన పూజ చేస్తున్నాడు బాగా, గంటల తరబడి మనం కూడా గుర్తున్నాం పోయాం. మనకేమన్నా స్వాధ్యాయం ఉందో దాంట్లో ఏమన్నా తెలుసుకున్నామా? ఏమీ లేదు. కనీసంగా దీపం వెలిగించేటప్పుడు కూడా అపోజ్యోతిర సంపృతం బ్రహ్మ భోర్భవస్వరం అంటాడు. ఆ బ్రహ్మమన్నా తెలుసు, అపోజ్యోతి అన్నా తెలియదు. ఆయన అన్నాడు, మనం ఊరుకున్నాం అంతే. అంటే స్వాధ్యాయం లేకుండా పోవటం. ఎప్పుడైనా ఈ యొక్క పారాయణము కానీ ఇవి కానీ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము ఇందులో ఉన్నది. స్వాధ్యాయ యజ్ఞ యక్ష అనే పదం అంటే ఇది స్వాధ్యాయ యజ్ఞము, ఇలా తెలుసుకుంటే అని దీనికి ప్రత్యేకమైన పరిణామం ఉన్నది. ఆ భావన కలిగి ఉండండి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వ ప్రాణాయామ పరాయణః. ప్రాణాయామ తత్పరులకు కొందరు ప్రాణాపానముల యొక్క గతులను అనగా మార్గములను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు. హోమం చేయుటంటే ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఇందాక హోమాలని చెప్పారు కదా, ప్రాణవాయువునందు అపానవాయువును, అపానవాయువునందు ప్రాణవాయువును. అపానవాయువు ప్రాణవాయువు అని అంటే స్పష్టంగా అర్థం కావాలి. ఇప్పుడు మనకు కింది భాగం నుంచి వెళ్ళేది కూడా అపానవాయువు అంటాం. కానీ మనం పీల్చిన గాలి, వదిలే గాలి ప్రాణాపాన వాయువులు. తీసుకున్నదే ప్రాణవాయువు అనుకో తీసుకున్నాం, మళ్ళీ వదిలేటప్పుడు అపానమైంది కదా, అది వేస్టే కదా. వదిలింది వేస్ట్, అది అపానం. తీసుకున్నది బయట ఉన్న ప్రాణశక్తి తీసుకున్నాం, వదిలింది అపాన వాయువు. ఎక్కడైనా కొద్దిగా చిన్న సమస్య వస్తూ ఉంటుంది. లేదు, మన ప్రాణంలోంచి వచ్చింది కనుక అదే ప్రాణవాయువు, తీసుకున్నది అపాన వాయువు, బయటంతా అనేక వాటితో కలిసి ఉన్నది కదా అని కొంతమంది పెద్దలు వాళ్ళు చెప్పారు. కానీ స్పష్టత ఏంటంటే బయట నుంచి వచ్చిన వాయువు పీల్చుకుంటేనే మన ప్రాణం నిలబడింది, అంతేనా? లోన నుంచి వదిలిన గాలి ప్రాణాన్ని నిలబెట్టరు. బయట నుంచి తీసుకున్నదే ప్రాణశక్తి ధారగా ఉన్నది. అందుకనే ఈ ప్రాణ అపాన వాయువులను ఏకాగ్రత పొందే కొద్దీ అవి ఒకదాంట్లో ఒకటి లయం అవుతూ ఉంటాయి. అదే హోమం. ఒక దాంట్లో ఒకటి అంటే 2 అంగుళాలు తగ్గుతూ వస్తుంది. ఇది అంశ ప్రమాణం అని చెప్పాను. ఈ శ్వాస నువ్వు ఏకాగ్రతగా ఉండే కొద్దీ 2 అంగుళాలు తగ్గుతూ ఆఖరికి చివరికి వెళ్ళేసరికి ఆకాశభూతంలోకి వెళ్ళినప్పుడే మనసు నిశ్చలంగా నిలబడుతుంది. కానీ ఇక్కడ ప్రాణ అపాన వాయువులు అంటే ఆడుతున్నటువంటి ఈ శ్వాసలను
ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క లయము చేయుట. ఒక దాంట్లో ఒకటి లయం అవుతుంది. ఏకాగ్రతగా ధ్యానం చేసే కొద్దీ లయం అవుతున్నది. ఏకాగ్రతగా ఆలోచించేటప్పుడు కూడా అదెంతకదే తక్కువగా ఆడుతున్నది. అంటే దాని నిజమైన పరిణామంగా అది ఆడదు, అదెంతకదే లయం అవుతూ ఉంటుంది. ఇలా కూర్చోవటం వల్ల, ఇలా చేయటం వల్ల అది మహాయజ్ఞంగా, అది గొప్ప యజ్ఞంగా ఇప్పుడు చెప్తున్నాడు. అన్ని యజ్ఞాల కన్నా సులువైంది కదా. ఏమన్నా కష్టం ఉందా దీనికి? మిగతా యజ్ఞాలు చేయాలంటే వాటిని పురమాయించుకొని చేయడానికి కష్టాలతోనే సరిపోతుంది మనిషికి. మనసు నిలబడేదే ఉండదు దాంట్లో. మనిషి ఆడ నిలబడుతుంది, అది తేలేదేమో, ఇది తేలేదేమో, అది ఉండాలేమో, ఆయన కూడా అది ఉండాలి, ఇది ఉండాలని చెప్తా ఉంటాడు. ఇక అయిపోయింది. ఇక ఒక పక్కన మనసు పక్కకులు అవుతూ ఉంటుంది, ఒక పక్కన ఇంకా ఇవన్నీ చెప్తూ కూర్చుంటా ఉంటే, ఇవన్నీ ఏదో పారాయణం చదువుతూ ఉంటే ఆ చదువుల ఏదో ఎంటూ సొగం వెనక సొగం మనకు అర్థం కాదు. అందుకనే ఇదేది స్వచ్ఛమైన, అందుకని ఇందాకనే స్వాధ్యాయ యజ్ఞం అని చెప్పి అన్నాడు కదా. ఇలా జరుగుతుంది. తర్వాత అపరే నిహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువులందే హోమము చేయుచున్నారు. వీరందరున్న యజ్ఞము నెరిగిన వారును యజ్ఞముచే పాపము నశించిన వారును అయి ఉన్నారు. ఇట్టి ప్రాణాపాన వాయువుల దోషాన్ని ఎప్పుడైతే తొలగించి స్వచ్ఛమైన పాపము అనే పదానికి తొలగించారనే పదానికి అర్థం ఎలా అవుతుంది మనకి? ఇప్పుడు అలా కూర్చుంటానే పాపం ఎలా తొలుగుతుంది? పాపములంటే కర్మలు అంతేగా. కర్మలు అంటే ఏదో అంటే ఏనాటి కర్మ ఉండే అంటాం కదా, అంటాం. అయితే ఎక్కడ ఉన్నాయి కర్మలు? వాయు దోషముతో ప్రాణములు అంటుకొని ప్రాణానికి ప్రాణవాయువు ఏది కాలుష్యమైందో, ప్రాణవాయువు బలంగా లేదు మనలో. దానివల్ల ఇది మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండలేకపోయాం. అదే పాపమును కర్మ మనం. అంటే ఈ రెండు వాయువులను శుద్ధి చేసి ఆక్సిజన్ నిజమైన ప్రాణవాయువును చేసుకుంటే పాపములనే దోషాలు, అనారోగ్యం కలిగించే దోషాలు పక్కకి వెళ్తున్నాయి. రహస్యం ఏంటంటే ఆక్సిజన్ అంటే స్వచ్ఛమైన ప్రాణవాయువు అండి ఇక్కడ అందుతుందండి, ఎంత బాగుందండి అంటామే. అట్లా ఈ ధ్యానం ద్వారా, ఈ యజ్ఞం ద్వారా స్వచ్ఛమైన ప్రాణవాయువే అందుతుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువే ఆక్సిజనే ఉన్నప్పుడు దాంట్లో ఒకటి పుట్టదు. ఇప్పుడు హిమాలయాలలో ఇప్పుడు మనకంత దాకా వద్దు, ఫ్రిడ్జ్లో వస్తువులు 10 రోజులు పెట్టినా చెడకుండా ఉంటాయనే కదా శీతలం. శీతలమే ఉంది కానీ ఇంకొకటి లేదు. శీతలం అనే వస్తువు ఒకటే ఉంది అక్కడ. గాలి ఉంది కానీ శీతలముతో ఉంది ఆ గాలి. అంటే ఇంకొకటి పుట్టదు. ఆ ఉన్నదాన్ని భద్రపరుస్తుంది కూడా ఈ చెడము. అట్లాగే ఆ స్థితికి నువ్వు వెళ్ళవలసి ఉన్నది. అలా నీ యొక్క ఏకాగ్రత వల్ల నీ ఆక్సిజన్, నీ ప్రాణవాయువునే నువ్వు శుద్ధి చేసుకుంటే పాపాలు అనేది పోయేది అక్కడే తొలగిపోయాయి అని వివరించాడు. పాపాలు ఎక్కడ ఏం తొలగటం లేదు. అవి చేస్తే ఇది చేస్తే పోతాయేమో, లేకపోతే ఆ పూజలు చేస్తే పోతాయేమో అనుకుంటున్నా కానీ ఇక్కడ తొలుగుతాయి అంటాడు. నీకు పాపాలు తొలగేది ఇక్కడ పోతున్నాయి కానీ ఎందుకని ఇది శుద్ధి అవ్వాలి కదా. ఈ దేహం బాగుండాలంటే ఇది శుద్ధి అవ్వాలి. ఇక్కడ తొలుగుతాయి కానీ అక్కడెక్కడో తొలుగుతాయి అంటే ఎట్లా? యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తస్యజ్ఞస్య కుతోన్యః కురుసత్తమా కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, యజ్ఞములాచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువాడు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్టి యజ్ఞం ఒకదానినైనను చేయని వానికి ఇహలోక సుఖము లేదు. అట్టిచో ఇక పరలోక సుఖం ఎక్కడిది? అది ఈ లోకములోనే నీకు సుఖము లేకపోతే ఇంకా పరలోకంలో పొందేదేంటి నువ్వు? ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ లోకంలోనే ఎన్ని అడిగేసుకొని నువ్వు ఆత్మానందమైనటువంటి నిర్మలంగా నువ్వు ఉండగలిగితే ఈ లోకంలో సుఖపడతావు. పై లోకంలో ఇంకా నీకు అది చెప్పకుండానే ఉంటుంది. పై లోకంలో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో తెలుసా? పై లోకంలో దీనికి ఉక్తోపనిషత్తు ఓంకారరథ మారుహ్య విష్ణుం కృత్వారథ సారథిం. ఈ దేహాన్ని త్యజించిపోయేవాడు ఎవరు? ఇలాంటి తత్వాన్ని పరిశీలన చేసేవాడికి బ్రహ్మలోక పదాన్వేషి రుద్రారాధన పరత్పర. ఎప్పుడు బ్రహ్మ విజ్ఞాననే పరిశోధన చేసి
బ్రహ్మలోక పదాన్వేషి, ఆ తత్వాన్ని ఆ లోకాన్ని అన్వేషణ చేసే వాడికి ఆ తుది శ్వాస వదిలేటప్పుడు ఈ జీవుడి కోసం ఏది వస్తుందో తెలుసా? ఓంకారం అనే రథం వస్తుందంట. రథసారథి ఎవరు? విష్ణువు. కనీసంగా చెవులారైనా కూడా ఈ మాట వినకుండి మనము జీవితాంతము అనేక జన్మల నుంచి చేశాం, కర్మలు చేశాం, అనేక పూజలు చేసుకుంటున్నాం. కానీ చివరి దశలో ఈ స్థితి పొందడానికి ఈ భావన విన్నామా? ఆ ఏకాగ్రత కోసం కనీసంగా ఆ భగవంతుని అంటే దృశ్య రూపంగానే చూశావు కానీ సూక్ష్మ రూపంగా ఇలా చూడలేదు. దృశ్య రూపంగా చూస్తున్నాం, దృశ్యాన్ని చేసుకుంటున్నాం. చూసింది ఏ దృశ్యం తద్నశ్యం. ఆ దృశ్యంలో ఉన్నటువంటి నేత్రాల్లో ఉన్న జ్ఞానం నశించిపోతుంది చివర అధోగతి పాలైనప్పుడు, చివర శ్వాస పోయినప్పుడు. కానీ బ్రహ్మలోక పదాన్వేషి, బ్రహ్మ పదార్థాన్ని నువ్వు అన్వేషణ చేయగలిగితే ఓంకారం అనే రథం రెడీగా ఉంది. హిరణ్య గర్భము, బంగారపు రథం అది. దాన్ని హిరణ్య గర్భము అంటారు ఓంకారాన్ని. హిరణ్య గర్భం అంటే బంగారపు రథము. రథసారథి ఎవరు? విష్ణు కృత్వా రథసారథిం బ్రహ్మలోక పదాన్వేషి రుద్రారాధన పరత్పర. అది నిజమైన రుద్రారాధన అప్పుడు జరుగుతున్నది. పరతత్వాన్ని పొందుతాడు. అంటే ఇంకెంతకన్నా మహాభాగ్యం ఎవరికైనా కావాలా? ఇంకా ఏమన్నా అంటే అంతటి భాగ్యము మన నీ చేతిలో నీ అందే నీ కళ్ళ ముందే ఉన్నప్పటికీ ఆ భావన తెలియకపోవటం అట్లా. దీనికి ప్రత్యేకమైన బాధలు కష్టాలు ఏం లేవు దానికి. అందుకని మన వీరు ఈ దీంట్లో క్లుప్తంగా ఉంటాయి. స్తోత్రమంజరి మలయాళ స్వాములు వరించాడు. దాంట్లో ఉంటుంది శ్లోకం. ముక్త్యోపనిషత్తు అనే దాంట్లో కైవల్యోపనిషత్తులో ఉంటుంది అని కొద్దిగా శ్లోకాలు ఇస్తూ వచ్చాడు ఎక్కడెక్కడ. అందరికీ అనేక పెద్ద పెద్ద గ్రంథాలు చదవలేరని ఆయన అప్పట్లోనే క్లుప్తంగా తయారు చేశాడు ఒక పుస్తకాన్ని. స్తోత్రమంజరి అని దానికి పేరు ఉంటుంది. అట్లాగే అందులో ఈ శ్లోకానికి తాత్పర్యం 4-5 శ్లోకాలు వస్తాయి. ఇట్టి జ్ఞానులు ఇలా ఉంటారు, చివరిలో వారి యొక్క స్థితి అలా ఉంటుంది అని. అది తెలియనప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళను సంతోషంగా పెద్దలని ఆ యొక్క అనేక రకాలుగా వాళ్ళను పంపించకపోగా భయపడి కూడా పోతున్నాం. సరే. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విదితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలుపబడి ఉన్నవి. అవి అన్నియు కర్మల వలన పుట్టిన వానిగా నీవు ఎరుంగుము. ఇట్లే నీవు విముక్తుడువు కాగలవు. సమస్త కర్మలు నువ్వు చేసే కర్మల నుంచి మరొక కొత్త కర్మలు పుడుతున్నాయి. సమస్త కర్మలన్నీ కూడా. అందుకని కర్మలు చేయటం అంటే ఆగలి తప్పుల కోసం చేయి, శరీరాన్ని సుఖంగా ఉండటం కోసం చేయి. అంతేగాని ఇది కాకుండా ఒకటి ఏదో అనుకునేదంటే అది సామాన్యమైన ప్రాథమిక విద్యగా భావించి ఏదో ఉత్తమం మంచిదేను అని అనుకున్నది ఒక ప్రాథమిక విద్యగా భావించి, కానీ దానికన్నా గొప్పది లేదేమో, అదే గొప్పదేమో అని అనుకుంటే అందులో ఏమి తెలుసుకున్నాం పూర్తిగా మనము తెలుసుకోవడానికి ఆల్రెడీ చెప్పే ఉన్నది సమస్త శాస్త్రాలు అనే భావన అందరికీ కలగాలి. శ్రేయాన్ ద్రవ్యమా యజ్ఞాత్ జ్ఞానయజ్ఞం పరం తప సర్వం కల్మఖిలిం పార్థ జ్ఞానే పారిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యము వలన సాధించబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనినా సమస్త కర్మలయును నాశనము కానిదగుచు జ్ఞానమునందే పర్యవసించుచున్నది. స్పష్టంగా అర్థమైంది కదా. ఇందాక ఎన్నో కర్మల యజ్ఞాలు ఉన్నాయి కదా. శ్రేయాన్ ద్రవ్యమయ యజ్ఞ, శ్రేష్టమే. ఏదో 10 మందికి ఉపకారమో పరోపకారమో చేశావు, కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనది జ్ఞాన యజ్ఞమే. అనగా ఆత్మ యొక్క విశిష్టత పరతత్వాన్ని తెలుసుకున్న యజ్ఞం. అన్నీ అందులో పరిసమాప్తం అవుతాయే తప్ప ఏ దాంట్లో ఏది పరిసమాప్తం అవ్వదు. అవ్వకపోగా ఆ యొక్క వాసనలు మరొక జన్మకు అంటుపెట్టుకొని ఉంటాయి. అందుకని ఇదియే గొప్పది. ఈ గొప్పది అయితే అది ఎలా పొందుతావు నువ్వు తర్వాత శ్లోకంలో ఇచ్చాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు సమయము చూసి వినయముగా ప్రశ్నించుము. సేవ చేసియు వారి వలన ఎరుంగుము.
వారు తప్పక నీకు ఉపదేశించగలరు. నేను ఏమి చెప్పకుండానే అర్థమైంది మీకు. ఎవరు చెప్తారు దీనికంటే స్పష్టంగా చెప్పాడు. తద్విత్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ. సేవ చేసి ప్రశ్నించు. ప్రశ్నించాలి అంటే ఆ గురువు దగ్గర ఒక ప్రీతి కలిగేటట్టు వినయము, భక్తి, శ్రద్ధ కూర్చోవాలి. ఊరికి వచ్చి ఏమండి దానికి ఏమైనా చెప్తావా, నువ్వు దీనికి ఏమైనా చెప్తావా అని ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కారణం ఏంటి అంటే ఆ యొక్క దానిని పొందటానికో తెలుసుకోవటానికో దాని మీద శ్రద్ధ లేదు, ముందు భక్తి లేదు. అదే ఏదో తన కోరికలు తీరుతాయంటే అత్యంత శ్రద్ధగా ఉంటాడు. తెల్లవారుతాము కాదు, అర్ధరాత్రి లేచేయడానికి రెడీగా ఉంటాడు అక్కడికి. అట్లా మానవుల యొక్క కలి ప్రమాణము అలా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ రకంగా నీవు పొందవలసి ఉన్నది. ఉపదేశంతు తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనం. ఇట్టి ఉపదేశము నువ్వు పొందితే నీకు నీ తత్వాన్ని నువ్వు దర్శిస్తావు. ఇంకింతకన్నా ఏం చెప్పాలంటే ఇంకా విచారం అంతా దాంట్లోనే ఉన్నది. దానిని మరీ స్పష్టంగా ఉన్నది. యజ్ఞత్వాన పునరోమోహం పునర్మోహం ఏవం యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యస్యాసి పాండవ ఏన భూతన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. భావంలో ఓ అర్జున, దేనిని తెలుసుకొనుచు మరల నిట్టి మోహమును నీవు పొందకున్నావో మరియు దానిచే సమస్త ప్రాణులను నీయందునే నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకొనుము. ఇందాక నుంచి ఇది బిగిన్ అయిన కా నుంచి ఇంతకుముందు సత్సంగాలు ఎన్ని చెప్పినా అదే చెప్తున్నాను. ఒకవేళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇంకొక రోజుకైనా అర్థం కావాలి అనేది చెప్తున్నాను. ఆఖరికి ఎందుకంటే భగవత్ నిర్ణయం అది. ఇక్కడ ఏం చెప్పాడు? ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఎట్టి వ్యామోహము నీకు ఏటి ఎందును కూడా నువ్వు చిక్కవు. అనేక రకాల విషయాల్లో చిక్కి గిలగిలలాడుతున్నామే, ఆటి ఎందు నువ్వు చిక్కవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులలోనూ నీలో నుంచి సమస్తముగా ఉన్నది అది ఏనని సంపూర్ణమైన జ్ఞానముతో నీవు ఈ లోకాన్ని చూస్తావు అని అంటూ, ఇక అటు పిమ్మట సచితానంద గణ పరమాత్మను నాలో చూడగలవు మళ్ళీ తిరిగి. అనగా ఏది అనే సంశయాలు, ఇది అవునా కాదా అనే సంశయ నివృత్తి నీకు సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఉపదేశము ద్వారా. ముందు సంశయ నివృత్తి గొప్పది. ఎన్ని చెప్పినప్పటికీ అలా జరుగుతున్నదని, ఆ సంశయ నివృత్తి ఇలా నీవు చేసుకోవలసి ఉన్నదంటే సద్గురువు ద్వారా సంపూర్ణంగా ఆ భావాన్నే విను అని దాని భావం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు మిగులు పాపము చేసిన వాడైతివి అని ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానమనే తెప్ప చేతను లెస్సగా దాటివేయగలవు. ఒకవేళ ఏదో కర్మమండి, పాపమండి, ప్రారంధమండి అంటున్నాం కదా, ఈ లోకమందు పాపుల లేకల్లా ఇంకా ఈడికన్నా పాపి లేడు అని తీసుకొచ్చి వాడిని అక్కడ పెట్టినప్పటికీ అట్టివాడు కూడా ఈ జ్ఞానమనే నావ చేత, ఈ జ్ఞానం యొక్క ఇది ఒక తెప్పలాంటిది అనుకో, నిన్ను దాటేయటానికి, ఇందాక చెప్పుకున్నాం ఓంకార రథమహృత్య అని, అట్లా నిన్ను దాటేయటానికి ఈ జ్ఞానమే పెద్ద నావ. ఇందులో నువ్వు ఎక్కగలిగితే ఇక నిస్సందేహముగా ఇది నీకు ఏ పాపము లేదు, ఏ పాపము అంటక పూర్తిగా బయటపడేదవు ఇందు నుంచి. ముందు దీనిని ఒప్పుకోవాలి, అంగీకరించాలి అనే పదం చెప్పాను. అంటే దానికి అంగీకరించినప్పుడు ఏదీ లేదు, మనసు ఒప్పుకోవటం లేదా, అన్నీ అంటుకొనే ఉంటాయి. అంటే అది తప్ప రెండవది లేదు, ఉన్నది ఆ పరాత్పరుడు ఒక్కడే. ఆ పరాత్పరుడు ఒకటే కంటికి. ఒకవేళ పామరుడికైనా చదువురాని వాళ్ళు ఎక్కువ మంది తరించారు ఒకప్పుడు మా అమ్మ తరంలో. ఎందుకని? గురువుగారు చెప్పింటే సుడిగా నమ్మేవాడు. వీచే గాలి ఒకటే, మనకు వెలుగునిచ్చే ఎండ సూర్య భగవానుడు ఒకడు, అన్నీ ఒకటే కదా. ఒకటియే అన్నిటికీ ఉపయోగపడతానే ఉంది. మరి వీటికి అధిష్టానమైన పరమాత్మ ఒకటే సృష్టించి ఈ లోకాన్ని నడుపుతున్నాడు. ఇది బాగానే అర్థమవుతుంది కదా. ఇంకా అనేకం ఉన్నాయని ఎందుకు అనుకోవాలి
అనేక రకాల ఆలోచనలు ఎందుకు రావాలి? అనేకాలు అంటే కేవలము ఏదో వ్యావహారిక జ్ఞానం ఉండొచ్చు. ధర్మవ్యాధుడు కటికవాడు, అంటే మాంసం అమ్ముకొని బతికేవాడు. మహాభారతంలో ఉంటుంది ఈ కథ ధర్మవ్యాధుడిది. ఆ ధర్మవ్యాధుడిది ధర్మరాజుకు ఒకరిద్దరు చెప్పారు, ఇప్పటికే భారతంలో ఉంటుంది. అంటే అతని వృత్తి ఏంటి? ఆ వృత్తి వాడు మహాజ్ఞాని అయినట్టు, గొప్ప తరించినట్టు, తాను ఏదంటే అదే జరిగి, అంటే మనం వెళ్ళామంటే మనకు మన ఆంతర్యము, మన భవిష్యత్తు చెప్పగలడు, మనం ఎక్కడి నుంచి వచ్చావో కూడా చెప్పగలడు. అట్టి వాళ్ళు ఆయన శిష్యురాలైన ఒక ఆమె ఒక కౌశికుడు అనగా ఒక బ్రాహ్మణుడు అడవిలో బాగా తపస్సు చేసుకుంటున్నాడు. బాగా ఇంకా ఇల్లు వద్దు పెళ్ళాము ఇంటికాడ ఉంటే ఇక ఎన్ని తగులుకుంటాయని చెప్పి చేసుకుంటున్నాడు. ఒకసారి ఆ చెట్టు మీద నుంచి కొంగ రెట్టేసింది, అది పడింది. అరే ఇంత మీకు వేసింది అని చెప్పి కోపంగా చూశాడు. ఆ పచ్చి గిలగిల కొట్టుకుంటే ఆ కొంగ దచ్చింది. నాకు బాగా ఫలించింది చూసావా, నా తపస్సు నాకు బ్రహ్మాండంగా ఉంది, ఇంకా కొద్దిగా ఆకలిగా ఉంది, ఇంకా భిక్షకెళ్ళి వద్దామని చెప్పి ఊళ్ళోకి వచ్చాడు. ఓ చోట ఆమెగారు ఒక భక్తురాలు, ఈయన శిష్యురాలే, భిక్షకెళ్ళాడు. వెళ్తానగానే ఆమె సరే వెళ్దామంటే అప్పుడే భర్త వచ్చాడు భోజనానికి. వచ్చే ముందు ఆయన దీనికన్నా ఆయన ఎక్కువ అని చెప్పి సరే ఆమె అక్కడ కొద్దిగా లేటుగా ఆయన వచ్చి ఆయన కలిసి ఆయన వడ్డించి పెడదామని చెప్పి మళ్ళీ లేటు చేసింది. లేటు చేస్తాను ఆయన ఊగిపోతున్నాడు. ఏంటి అసలు రా, నీకు వచ్చి నేను చూశానంటే నువ్వు భస్మం అయిపోతావు అన్నట్టు ఉన్నాడు. కళ్ళెర చేసి చూశాడు. ఇంత లేటు ఏంటి అని అంటే, చూసి నేను నీకు నీ కంటికి అడవిలో కొంగ కాదు భస్మం అయి కింద పడినట్టు, నేను కొంగను కాదు, నీవు అంత కోపం ఎందుకు నీకు అని చెప్పి నేను పొలం వెళ్ళి వ్యవసాయం వెళ్ళి భర్త అప్పుడే వచ్చాడు. ఆయన భోజనం వడ్డించు అన్నాడు. వడ్డించినప్పుడు ఆయన భోజనం వడ్డించి వచ్చున్నా, నేను అశ్రద్ధగాను లేకపోతే అహంకారంతోనూ నీకు లేటు చేయలేదు, ఒక ధర్మాన్ని పాటిస్తూ నేను ఉన్నాను అంతే తప్ప నేను అశ్రద్ధగా నేను చేయలేదు అని చెప్పి అడవిలో కొంగ సంగతి చెప్తుంది. అమ్మా నువ్వు అత్తయ్య కనుక్కున్నావు కదా జ్ఞానివి, నాకు నా సంగతి ఏంటో చెప్పు అంటాడు. నీ సంగతి ఆయన చెప్తాడు, ధర్మగారి దగ్గరికి వెళ్ళు అంటాడు. మా గురువుగారు ఆయన అంటే ఆయన ఎవరు ఆ పని చేసేవాడు. ఇది భారతంలో ఇద్దరు ముగ్గురు ధర్మరాజుకే స్వయంగా చెప్తారు. అంటే అంతకుముందే జరిగింది ఇది. అట్లా గమనించండి. అంటే నీ అంతర్యామి యొక్క జ్ఞానం గొప్పది. ఏది పోవాలో ఏది వదిలించాలో మనం ఎలా నిర్మలంగా ఉండాలో ఆ పరాత్పరుడు తలుసుకుంటే ఆయన చూసుకుంటాడని అని నిర్మలమైన చిత్తంతో ఉండండి. ఏదన్నా చేయండి. ఇది అంత పండు ఫలమో ఏది పెట్టినా సరే ఆ పరాత్పరుడి యొక్క వరప్రసాదం ఇవన్నీ, అంతేనా? అందుకనే పుష్పమైనా అక్కడ పెట్టినా ఎవరు దానికి మూలం? ఆ పైన పరాత్పరుడు అమ్మవారు లేదా మనకు ఈ యొక్క ఆ చంద్రుడి యొక్క వికాసాల చేతన పుష్పాలు వికసిస్తాయి. అలా వాళ్ళున్నారు, వాళ్ళను పక్కన పెడతాం, వీళ్ళను పక్కన పెడతాం. ఏదో ఒకటి మన మనసులో రకరకాలుగా ఆలోచిస్తాం. దానికి మూలమైన దేవతను పాటించాం. లేదు అన్నిటికీ వీళ్ళకు వాళ్ళకు అందరికీ సర్వేశ్వరుడే ఉన్నాడని గురుమంత్రంగా తెలుసున్నది దీన్ని ఉండవు. కానీ ఇంకొకటి ఏదో ఆలోచన, అంటే ఈ ఆలోచన భావన ఈ సంకల్పం ఉంది సంపూర్ణంగా ఫలిస్తుంది. ఎందుకని కరెక్ట్గానే ఉంది సంకల్పం కరెక్ట్గా ఉండి ఆలోచన కరెక్ట్గా ఉంటే ఏ ఆరాధన చేసినా అది ఫలవంతంగానే ఉంటుంది. మనకు ఆ భావన కలిగి ఉండాలి. యథైధాంసి సమిధోగ్నిర్ భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎన్నో శ్లోకం? 37. సమితోగ్ని భస్మాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మాత్ కురుతే తదా. అంటే ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను ఎలా భస్మము చేయుచున్నదో, అగ్నిలో హోమాలో మనం ఏ వస్తువులు వేసినా భస్మం చేస్తానే ఉంది. ఎందుకని ఆడ ఎలిగే ఆ యజ్ఞికి యొక్క ప్రభావం, అగ్నికి ఆ స్థితి ఉన్నది. అట్లాగే దాన్ని ఒప్పుకున్నావు కదా, మనం వదిలిన సమిధలు అది ఎరిగించాం కనుక అగ్ని ప్రజ్వలి అది భస్మం చేస్తుందని. అట్లాగే నీ సర్వ కర్మలన్నీయును జ్ఞానం అనే అగ్నితో భస్మం అవుతాయి. నీ సర్వ కర్మలన్నీ జ్ఞానం అనే అగ్నితో ఇక్కడ అవుతాయి, అక్కడ అవుతాయి అని చెప్పాలి. ఇక్కడ మాత్రం అవుతాయి. అది ఏదో ఒక వస్తువును తయారు చేసాం, అక్కడ పెట్టాం, చేసాం కేవలం. అందుకనే ప్రాథమిక విద్యగా అది భావించి మనం ఈ మార్గంలోకి వెళ్ళాలంటే అవి కొద్దిగా తెలుసుకోవడానికి సాంప్రదాయంగా చేశాము అని భావించండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే
తత్వాయం యోగ సంసిద్ధః కలేనాత్మాని విందతి. ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదియునూ లేదు. అట్టి జ్ఞానమును కర్మ యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగా పొందుచున్నాడు. తత్స్వయం యోగ సంసిద్ధ. తత్స్వయం అంటే ఇంకొక చోట ఎతికేది ఏం లేదు, నీకు నువ్వే తత్స్వయంగా ఆ సిద్ధిని నువ్వు పొందితే ఎప్పుడు పొందుతావు? కాలేనాత్మని విందతి, కాలక్రమేణ పొందుతావు. అందుకనే ఏదైనా గొప్పది ఉందా అంటే నహి జ్ఞానేన సదృశ్యం, ఈ విద్యకు ఇట్టి యొక్క బ్రహ్మ విద్యకు సమానంగా నిలబడిన వస్తువు అనేది నిలబడేది కానీ ఇంత ఏది ఉండదు. నహి ఇంత వివరణ చెబుతూ స్పష్టంగా ఇప్పుడు నహి అనే పదం వాడాడు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం మిగ విద్యతే. పవిత్రం అంటావా? ఈ విద్య ఒకటే పవిత్రం, ఏది అంతనది. అందుకనే కాలములో మరణము లేనిది, కాలములో మరణము లేని విద్య బ్రహ్మ విద్య ఒకటే. గురు శిష్య సాంప్రదాయం ఒకటే. గురు శిష్య సాంప్రదాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పటికి కూడా. మనం మూల గురువు ఇది దక్షిణామూర్తి అనగా పరమేశ్వరుడే గురువు అని చెప్పుకుంటాం. మరి ఉన్నదా లేదా ఇప్పుడు దాకా? లేదు. 500-600 700 సంవత్సరాల క్రితం గురుపీఠాలు వెళ్ళాయి. వాళ్ళ పరంపరలు ఉన్నాయా లేదా? ఎప్పటి నుంచో ఆది నుంచి ఈ దత్తపీఠం, ఎప్పటి నుంచి ఆయనే స్వయంగా గురువుగా వెలిసి పారాయణ చేస్తున్నాడు. 500-600 800 సంవత్సరాలు 700 సంవత్సరాలు శంకరాచార్యుల వారు, రామానుజుల వారు అంతకుముందు ఉన్నటువంటి విద్యను వాళ్ళు బయటికి తీశారు. వాళ్ళ పేరు చెప్పుకొని కూడా 100 సంవత్సరాలు గడిచినా ఉన్నాయి. మిగతాయి 3-4 తరాలు మనం చెప్పలేము ఎక్కడ ఉండాలో వాళ్ళు. అట్లాగే ఈ పరంపర అడిగిపోతుంది. ఈ పరంపరకు లెక్కలు ఉంటాయి, ఒకరి తర్వాత ఒకరికి లెక్క ఉంటుంది. ఎందుకని? దాని మీద చరిత్ర చాటి చెబుతూ ఉంటాం మనమే. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేణాధిగచ్చతి. గురు శాస్త్ర వాక్యములందు శ్రద్ధ గలవాడు ఆధ్యాత్మిక సాధనలయందు తదేక నిష్ఠతో కూడిన వాడును, ఇంద్రియములను లెస్సగా జయించిన వాడగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందిన వాడే యాతడే పరమశాంతిని శీఘ్రముగా బడయగలుగుచున్నాడు. దీని మీద శ్రద్ధయే ప్రధానమని చెప్పాడు. శబ్దావాన్ లభతే జ్ఞానం తత్పరగ సంయతేంద్రియ. సమస్తము యతేంద్రియములు అనగా యతేంద్రియుడు అంటే ఇంక సమస్తములు మనోబుద్ధులు ఇవన్నీ కూడా తన చేతిలోనే ఉన్నాయి. అంతేగాని తన యొక్క అహమాత్మ కూడా కేశ అన్నట్లు ఆ యొక్క ఆత్మాధీనములో ఉంటాయి ఇవన్నీ. అందుకని అట్టివాడు ఇక జ్ఞానం పొందాడు. జ్ఞానం లబ్ధ్వా అంటే లబ్ధి పొందాము అంటాం. ఏం పొందుతావు? పరమశాంతిని పొందగలుగుతున్నావు. అంటే నీకు ఏమాత్రము కూడా నువ్వు నివసించే పరిసరాలలో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు హాయిగా ఉండటానికి పరమశాంతి. నచిరేనాది గచ్చతి. అచి అంటే అప్పుడే గచ్చతి పొందుతావు, ఇంకా దీనికి తిరుగులేదు అని ప్రమాణం. ఆజ్ఞాశ్చ శ్రద్ధాదానశ్చ సంశయాత్మ వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానము లేనివాడు శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశనమునే పొందును. సంశయ చిత్తమునకు ఇహలోకమున గాని పరలోకమున గాని సౌఖ్యము లేదు. సంశయం ఇంతగా చెప్పేటువంటి బోధలో ఎందుకంత తీసుకోవటము అంటే సంశయాలతో కూడి ఉంటే ఆ సంశయం అతన్ని భ్రష్టత్వం పట్టిస్తూ ఉంది. ఎక్కడ ఈ ఇహలోకమందు పరలోకమందు ఏ విషయంలోనైనా సంశయం ఉంది. సంశయమే పెద్ద ఏది అడ్డుగోడ లాంటిది. మనము అన్ని పనులు చేస్తూ సంశయంలో ఉంటాము. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుండొచ్చు, సంశయాలే. సంశయాత్మకుడు ఎప్పుడూ తరించడు. వాడికి ఇహలోకమున పరలోకమున ఏ సుఖము అందదు. ముందు సంశయ నివృత్తి కోసమే ఇంత లోతుగా చెప్పవలసి వచ్చింది. గురుదేవులందరూ చెప్పారు, మనము చెప్పాలి అనే భావనే నాది కూడా. తర్వాత యోగ సన్యస్త కర్మణ జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతన కర్మాణి నిబద్ధంతి ధనుంజయ. ఓ అర్జున, నిష్కామ కర్మ యోగముచే కర్మఫలమును త్వజించిన వాడును లేక ఈశ్వరార్పణ మునర్చిన వాడును
జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడు నగు ఆత్మనిష్ఠుణ్ణి బ్రహ్మజ్ఞానుని అంటే కర్మములు బంధింపనేరవు. ఆత్మవంతుని నా కర్మాని ఏ కర్మలు బంధించవు. నిబద్ధాన్నితి అంటే బంధించుట. ధనుంజయ అని చెప్పాడు. అంటే కర్మలు బంధిస్తాయోనో ఇవన్నిటికీ ఎంత సులువుగా చెప్పాడు. ఈ భావన నీకుంటే నిన్ను ఏ కర్మలు బంధించవు. అంతే, నిన్ను ఏది బంధించదు. భావన ఇది కలిగి ఉండాలి. ఎందుకని నా ఆత్మకు ఏది అందుటలేదు, దానికి జనన మరణాలు లేవు. ఇకపోతే పరంగా ముక్కుసూటిగా ఒక సందేశమేనండి. ఈ దేహమే శాశ్వతము కాదు. దేహ సంబంధమైన విషయాలు శాశ్వతాలు ఎలా అయ్యాయి? ఈ ప్రశ్న వస్తే దేహమే శాశ్వతం కాదు, దేహ సంబంధమైన విషయాలు శాశ్వతాలు ఎలా అవుతాయి? కావు కదా. అసలైంది శాశ్వతం కాదు కదా. దీనికి సంబంధించిన వ్యవహారికమేగా బంధాలన్నీ. అవి శాశ్వతాలని ఎలా అనుకుంటేవి? కానీ కేవలము భ్రాంతి భ్రమ ఏదో జన్మతః వచ్చినటువంటి బంధాలని. వారికి కూడా ఆ భావనతో తాను తరించగలిగితే వారికి కూడా ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయినా మా అమ్మగారు తరిస్తే ఎంతో కొంత మనకు వంట పట్టింది, అంతే కదా. ఆమె లేదనుకో మనకి ఎలా వచ్చేది? ఇలా ఉండటానికి అవకాశం ఎందుకు వచ్చేది? అట్లాగే ఒకరు తరిస్తే ఆ కుటుంబంలో 14 తరాల దాకా ఎవరో ఒకరు ఒక ఉత్తములు గొప్పవాళ్ళు పుడతానే ఉంటారు, తరిస్తారు అని 14 తరాలకు ఇచ్చారు. ఈ తరించటము అంటే ఒక జ్ఞానం అంటూ ఒక కుటుంబంలో ఒకరికి కలిగితే ఆ పరంపర నుంచి 14 తరాల దాకా ఆ వాసనలంటూ ఉంటాయి, ఏడికి పోవు. అక్కడ నుంచి మళ్ళీ కొన్ని తరాలు ధరించే వాళ్ళు మళ్ళీ పుడతానే ఉంటారు. అది అందుకనే పరంపర అనేది ఉంటుంది. ఇక్కడ ఆత్మ యొక్క స్థితి నశించని ఈ ఆత్మ యొక్క మహత్తు పనిచేస్తూ ఉంటుంది. ఇక సర్వజ్ఞత దానికి తెలుసుకొని అది పని చేస్తూ ఆ యొక్క కీర్తిని నిలబెట్టడమే ధర్మం. పరమాత్మకు కూడా ఏ ధర్మం అంటే అదే ధర్మం. ఆయనకి ఏం ధర్మం ఉంది? ఆ కీర్తిని నిలబెట్టడమే అనే ధర్మము. ఆ భావన మనకు కలిగితే అప్పుడు సరిపోతుంది. సరే, తస్మాదజ్ఞాన సంభూతం కృత్స్థం జ్ఞానాసినాత్మనః చిద్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. ఓ అర్జున, కాబట్టి నీ యొక్క హృదయమునంది ఉన్నదియు అజ్ఞానము వలన పుట్టినదియగును ఈ సంశయమును జ్ఞానమనే ఖడ్గముచే ఛేదించి వైచి నిష్కామ కర్మ యోగమును ఆచరింపుము. లెమ్ము అనగా అజ్ఞానాన్ని తస్మాదజ్ఞాన సంభూతం అనగా ఈ యొక్క భూతదేహాలతో మనం ఉండి కేవలం అజ్ఞాన మార్గంతోనే ఎక్కువగా ఉంటాం అందరం. అందుకనే దానిని ఇలా స్పష్టంగా తెలుసుకొని దానికి ఛేదించు. చిద్వైనం సంశయ అంటే దాన్ని ఛేదించు. సంశయాలను ముందు ఛేదించి పూర్ణమైన జ్ఞానం నీకిచ్చాను గనక ఆ భావనతో యోగమాతి తిష్టంతి భారత. యోగమా తిష్టో స్థితి భారత అనే పదం అంటే అక్కడ చిరత్వాన్ని పొందు, సంశయాలకు తావు ఇవ్వద్దు అని ఈ అధ్యాయం ఇంతటితో పూర్తయింది. పూర్తి చేయండి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. జై శ్రీకృష్ణ పరమాత్మకు, దత్త గురు మహారాజుకు, దత్త రామావధూతకు, సదానంద స్వాముల వారికి, నాగమాంబ గురుమాతకు. ఓం సగనో భవతు సగనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళ